కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ thumbnail అసలు ఏం చెప్పబోతున్నా అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. దట్ ఈస్ వాట్ విల్ గవర్నమెంట్స్ డూ ఇఫ్ ఏఐ డిస్రప్ట్స్ జాబ్ మార్కెట్. అంటే గవర్నమెంట్స్ ఒకవేళ జాబ్ మార్కెట్ ఏఐ డిస్రప్ట్ చేస్తే లేదా చెయ్యబోతుంటే ఏం మెజర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి కదా. అంటే గవర్నమెంట్స్ తీసుకుంటున్నారంటే జాబ్ మార్కెట్ ని డిస్రప్ట్ చేస్తుందనే కదా. అంటే అవగాహన ఎంతో కొంత వీళ్ళకు ఉన్నందుకే కదా గవర్నమెంట్స్ అనే మెజర్ తీసుకుంటుంది. ఈవెన్ యుఎస్ఏలో, జర్మనీలో, ఫిన్లాండ్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు జాబ్ మార్కెట్ ని డిస్రప్ట్ చేస్తే అసలు ఏమవుతుంది, ఏ జాబ్ మార్కెట్ లో డిస్రప్ట్ చేసి జాబ్స్ పోయేలా చేస్తే అసలు ఏమవుతుందో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒకానొక టైంలో జరిగింది. అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో చాలా మంది ఫిజికల్ గా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంటర్నెట్ కి అడాప్ట్ అవ్వలేకపోయారో వాళ్ళ జాబ్స్ అనేవి పోయినాయి. అప్పుడేం జరిగిందంటే కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేసింది అనమాట ప్రపంచం. ఏంటి అంటే అందులో ఫస్ట్ దొంగతనాలు. ఏంటంటే ఎప్పుడైతే మనిషికి చేయడానికి ఒక జాబ్ అనేది లేదు అంటే తను ఖాళీగా ఉన్నాడంటే ఈజీ మనీ కోసం ట్రై చేస్తాడు. ఈజీ మనీ రావాలంటే ఏం చేయాలి, ఆబ్వియస్ గా దొంగతనాలు, దోపిడీలు చేయాలి. ఇది వరకు దొంగతనాలు, దోపిడీలు అందుకనే కొంచెం ఎక్కువ అయిపోయినాయి. కానీ ఎప్పుడైతే మనిషి దగ్గర ఉద్యోగం ఉంటుందో తను ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్ళడు. అండ్ ఎప్పుడైతే మనిషి ఖాళీగా ఉంటాడో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే అవకాశాలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో అందుకని గవర్నమెంట్ అప్పుడే తీసుకొచ్చింది ఇది. ఏంటంటే ఫ్రీ రేషన్ ఇవ్వాలి, లేకపోతే హోమ్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఫ్రీ గవర్నమెంట్ హోమ్స్ ఇస్తుండే కదా, ఇందిరా హోమ్స్ అని, ఎన్టీఆర్ హోమ్స్ అని, జగనన్న హోమ్స్ అని, లేకపోతే కేసీఆర్ బిఆర్ఎస్ హోమ్స్ అని, మనకి బేసిక్ గవర్నమెంట్ ఇచ్చే హోమ్స్ ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా దేని మీద ఫోకస్ చేస్తుందంటే మనిషి ఫుడ్, హోమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ షెల్టర్, క్లోతింగ్. ఇక్కడ ఎప్పుడైతే ఇబ్బంది పడడో మనిషికి ఎప్పుడు కూడా ఇల్లీగల్ థాట్స్ రావు, క్రిమినల్ థాట్స్ అనేవి రావు అనమాట. సో వీటి దగ్గర ఎప్పుడు కూడా గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. అండ్ రెండోది హెల్త్ కూడా, అండ్ ఎడ్యుకేషన్. సో ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఈ విషయాల్లో జనాలకి ఫ్రీ హ్యాండ్ అంటే గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంటది ఎప్పుడు కూడా. ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ఇవి ఎప్పుడు కూడా గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తూ ఉంటది మనుషులకి ఎటువంటి విషయాలు వచ్చినా కూడా. కానీ ఓవరాల్ వీటిని మనకి గవర్నమెంట్ ఇవ్వకపోతే ఎవరు ఇస్తారంటే మనిషి తనకి తాను సంపాదించుకుంటే ఇవన్నీ కూడా అర్న్ చేయొచ్చు. కానీ తనకి తాను సంపాదించుకునే ఒక సోర్స్ ని ఏ డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఏం చేయాలి అనే థాట్ గవర్నమెంట్ కి వచ్చింది కాబట్టి ఆల్రెడీ కొన్ని మెజర్స్ అనేవి తీసుకున్నారు. అందులో ఫస్ట్ మెజర్ ఏంటి అంటే యూబీఐ. యూబీఐ అంటే ఏంటి అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్నమాట. అంటే జనాలందరికి కూడా ఒక బేసిక్ ఇన్కమ్ అనేది రావాలి అని గవర్నమెంట్ చూసుకుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే మన్రేగా అనే స్కీమ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా, పల్లెటూరులో మన్రేగా అనే స్కీమ్ ఉంటుంది. అంటే మీకు ఇంత డబ్బులు ఇస్తారు ఏదో పని. ఆ పని ఏంటంటే చుట్టుపక్కల రోడ్డుకి అటువైపు ఇటువైపు మట్టి ఉంటే దాన్ని దొల్లించడం, గడ్డి మొలిస్తే దాన్ని పీకడం. అది పీకేసి జనాలకి 300 పర్ డే అనుకుంటే ఇచ్చేస్తారు. ఈ 300 గవర్నమెంట్ కి ఫ్రీగా ఇవ్వచ్చు. కానీ ఒక పని అంటూ చేసి మనిషికి డబ్బులు ఇస్తే దాని వాల్యూ పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ మన్రేగా లాంటి స్కీమ్స్ అనేది తీసుకొచ్చింది. సో అలాగే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ ని ఫిన్లాండ్ వాళ్ళు ఆల్రెడీ చేశారు. అంటే ఎవరికైతే పని లేదో వాళ్ళకి 2017-2018 టైంలో ఒక ట్రయల్ లాగా చేశారనమాట. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయాలి, ఎవరికైతే పని లేదో వాళ్ళకి ఇంత డబ్బులు అనేది ఇవ్వాలి. కానీ వాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న వాలంటీర్ సర్వీస్ చేసి తీసుకోవాలి అని చెప్పేసి చేసి ఇది సక్సెస్ అయింది. అఫ్ కోర్స్ ఫిన్లాండ్ ఇస్ హ్యాపీ కంట్రీ మీకు తెలిసినట్లయితే. కాకపోతే ఇప్పట్లో జస్ట్ ట్రై చేశారు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏదో చేయాలని. కానీ ఇప్పుడు అది ఎందుకు డిస్కషన్ లో వచ్చిందంటే ఒకవేళ ఏ జాబ్ డిస్టర్బ్ చేస్తే యూబీఐ అనేది ఇవ్వాలి అనేది ఒకటి వచ్చింది. ఇది ఫిన్లాండ్ లాంటి కంట్రీకి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫిన్లాండ్ లో పాపులేషన్ తక్కువ కాబట్టి మాక్సిమం చాలా మందికి ఉద్యోగాలు ఉంటాయి. ఒక 50% 60% లేకపోయినా ఇక్కడ నుంచి వచ్చిన ట్యాక్స్ మనీ అక్కడ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు అలా చేశారు. కానీ ఇండియా ఇస్ అ వెరీ వెరీ బిగ్ కంట్రీ. యూనో ఇండియా చాలా పెద్ద కంట్రీ. కానీ ఆ కంట్రీలో ఇంత మంది పాపులేషన్ కి ఫ్రీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆల్రెడీ ఇస్తాను, నేను ఇవ్వట్లేదు అనట్లేదు. ఎందుకంటే యూత్ కి, ఉద్యోగం లేని యూత్ కి కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు మంత్లీ ఇంత పే చేస్తాము, గర్భిణీ స్త్రీలకు ఇంత, ఆ 35 సంవత్సరాల వయసు ఉన్న లేడీస్ కి ఇంత. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే బేసిక్ నీడ్స్ మీరు తీర్చుకోండి అని చెప్పడానికి ఇస్తారు. అంటే బేసిక్ ఏంటంటే మీకు డబ్బులు ఫ్రీగా ఇచ్చినా దాన్ని ఇంకొక వేలో గవర్నమెంట్ తీసుకుంటది. అంటే బేసిక్ గా ఎకనామీ అంటేనే మనీ రొటేషన్ అనేది జరగాలి. సో అలా జరిగేలాగా గవర్నమెంట్ చూసుకుంటది అనమాట. రెండోది వచ్చేసి అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్
రీస్కిల్లింగ్. ఇది ఆల్రెడీ జరుగుతుంది. పిఎం యోజనాస్ మనకి గవర్నమెంట్ లో జరుగుతున్నాయి, బట్ ఇండియాలో అంత పర్ఫెక్ట్ గా జరగట్లేదు. బట్ యుఎస్ లో గానీ, సింగపూర్ లో గానీ, జపాన్ లో గానీ మ్యాండేట్ చేసే అనమాట. ఈవెన్ చైనాలో అయితే ఏఐ స్కిల్స్ అనేవి ఫ్రమ్ స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటిది ఇండియాలో కూడా రావాలి, అప్ స్కిల్ రీస్కిల్. వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే వేరే ఇప్పుడు మనకి నాకు తెలిసి అది యూరోపియన్ యూనియన్స్ తీసుకున్నాయి అనమాట డెసిషన్. యూరోపియన్ యూనియన్స్ తీసుకున్నాయి, బిల్ గేట్స్ దాన్ని ప్రపోజ్ చేశారు. ఏంటి అంటే ఏ ఇండస్ట్రీని అయితే ఏఐ కంప్లీట్ గా డిస్రప్ట్ చేస్తుందో ఆ ఇండస్ట్రీకి ట్యాక్స్ పెంచాలి అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీస్ కి 30% ట్యాక్స్ ల్యాబ్, 20%, 18% ఇలా జిఎస్టీస్, ట్యాక్స్ ల్యాబ్స్ అన్ని ఉంటాయి. కానీ ఏ ఇండస్ట్రీలో అయితే ఏఐ డిస్రప్ట్ చేస్తుందో ఆ ఇండస్ట్రీకి ట్యాక్స్ అనేది 50 to 60% చేయాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ కి ఎంప్లాయీస్ తో అవసరం లేదు కదా, ఏ టూల్స్ తో నడిపిస్తున్నారు. అలాంటప్పుడు ఎక్కువ ట్యాక్స్ తీసుకుని, అంటే 100 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే అందులో నుంచి 60 రూపాయలు గవర్నమెంట్ తీసుకుని ఆ 60 రూపాయలని ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి పంచాలి. వాళ్ళకి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని పంచితే అప్పుడు మళ్ళీ ఎకనామీ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక డబ్బులు సంపాదించినట్లయితే మళ్ళీ క్రైమ్స్ వైపు వెళ్లరు అనే ఉద్దేశంతో బిల్ గేట్స్ దీన్ని ప్రపోజ్ చేశారు. యూరోపియన్ యూనియన్స్ వీటిని సపోర్ట్ చేశాయి. ఈవెన్ యుఎస్ఏ కూడా, యుఎస్ఏ లో లాస్ అనేవి ఇండివిజువల్ స్టేట్స్ తీసుకుంటాయి. అలా స్టేట్స్ లో కూడా దీన్ని ప్రపోజ్ చేశారు. ఇప్పటికైతే మొత్తం ఏ డిస్రప్ట్ చేయలేదు, కానీ చేస్తే ఇలా చేయొచ్చు అనే థాట్ అయితే ఉంది. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థాట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ రోజు ఈ వీడియో చూసాక మేబీ చాలా మంది కింద కామెంట్స్ కూడా పెట్టచ్చు ఏ కంప్లీట్ గా డిస్టర్బ్ చేయదు అని. కానీ చేసే అవకాశాలు ఉన్నందుకే కదా వీళ్ళు ఇలాంటివి ఆలోచిస్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఏం అవసరం చెప్పండి, ఈ ఆలోచనలు చేస్తూ ఉండడానికి అంత ఖాళీగా ఉన్నారు వీళ్ళు. కానీ చేస్తుంది ఎప్పుడు అనేది మనకు తెలియదు. కానీ అది అయిన రోజు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే మేబీ దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఈవెన్ రోబోస్ కి మనం చూసినట్లయితే చైనాలో రోబోస్ మీద ట్యాక్స్ పెడతారు అనమాట. ఎందుకంటే రోబోస్ ఆర్ రిప్లేసింగ్ హ్యూమన్ రిప్లేస్ చేసినప్పుడు ఏం చేయాలి, రిపీటెడ్ గా టాస్క్లు అన్ని ఇది చేసుకున్నప్పుడు హ్యూమన్ అవసరం లేనప్పుడు, వాళ్ళు జాబ్స్ పోయినప్పుడు, ఈ రోబోకి శాలరీ కూడా ఇవ్వనప్పుడు ఒక కంపెనీ పే చేయాలి కదా. సో ట్యాక్స్ 60%, 70% ట్యాక్స్ పెడతారు. సో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అక్కడ 30% ఉన్నా అది కంప్లీట్ గా వాళ్ళ జేబులోకి వెళ్తుంది. సో ఇక్కడ ఎవరైతే ఏఐని డెవలప్ చేసిన కంపెనీస్ ఉంటాయో వాళ్ళు సేఫ్, ఎవరైతే ఏఐని వాడుతున్నారో ఏఐ వల్ల జాబ్స్ ఎవరికైతే పోయాయో వాళ్ళు కూడా సేఫ్ అవుతారు ఈ మనీ వీళ్ళకి వెళ్ళడం ద్వారా. కానీ మీకు డౌట్ ఇక్కడ రాలేదా, ఇలాగ ఫ్రీగా మనీ ఇచ్చుకుంటూ పోతే జనాలు సోమరిపోతులు అవుతారని డౌట్ వస్తుంది కదా. సో అందుకని కూడా ఇక్కడ కొన్ని మెజర్స్ అనేవి తీసుకున్నాయి అనమాట. అవేంటివి అంటే మనకి గ్రీన్ ఎనర్జీ, లేకపోతే హెల్త్ కేర్ సెక్టార్స్ లో, అంటే గవర్నమెంట్ ఏవైతే తీసుకుంటుందో గవర్నమెంట్ ఇనిషియేటివ్, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ కేర్ సెక్టార్, లేకపోతే మనకి ఫుడ్ అంటే అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఇందాక మీకు మన్రేగా అనే స్కీమ్ చెప్పాను కదా అలాంటివి, లేదా మనకి హోమ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ బిల్డ్ చేస్తూ ఉంటుంది, అక్కడ సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాలి. సో ఈ సివిల్ ఇంజనీర్స్ కి గవర్నమెంట్ హైర్ చేసుకోవడము, హెల్త్ కేర్ సెక్టర్ లో వాలంటీర్స్ గా హైర్ చేసుకుని ఎక్కడైతే ఏ రీప్లేస్ చేసిందో దాన్ని మానిటర్ చేసి గవర్నమెంట్ ఆ మనీని పే చేసేలాగా అదర్ కంట్రీస్ లో జరుగుతున్నాయి. బేసిక్ గా ఇప్పుడు ఇలాంటి రూల్స్ గురించి ఇట్లాంటి ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడుతున్న కంట్రీస్ గురించి తీసుకుంటే యుఎస్ఏ, యూకే అంటే బేసిక్ గా యూరోపియన్ యూనియన్స్, మెయిన్ గా జర్మనీ. ఎందుకంటే జర్మనీలో మోస్ట్ ఆఫ్ ది అంతా కూడా మనకి మెకానికల్ సెక్టారే, అక్కడ ఆటోమేషన్ వచ్చేసరికి జర్మనీ ఇనిషియేటివ్ తీసుకుంటుంది, సింగపూర్ తీసుకుంటుంది ఇనిషియేటివ్ ని, చైనా తీసుకుంటుంది, అండ్ అలాగే సౌత్ కొరియా తీసుకుంటుంది. సో ఇలాంటి కంట్రీస్, జపాన్ తీసుకుంటుంది. కానీ ఇండియా ఈ రేస్ లో చాలా వెనకబడి ఉంది. కానీ అందరికంటే ఎక్కువ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఇండియాకే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ కంట్రీస్ అన్నిట్లో జనాభా చాలా తక్కువ. వాళ్ళు ఇనిషియేటివ్స్ తీసుకున్నా వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని ఈజీగా జనాల మధ్య పనిచేయగలరు. కానీ ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ ఆటోమేషన్ చేస్తే, ఆ ఆటోమేషన్ చేసిన దాని మీద ట్యాక్స్ వేస్తే ఆ ట్యాక్స్ తీసుకెళ్లి జనాలకి పంచేయచ్చు ఈ కంట్రీస్ అన్ని కూడా. కానీ ఇండియాలో ఏఐ మీద ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఏఐ బేస్డ్ కంపెనీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనం ఇంకా అబ్రాడ్ లో వచ్చిన ఏ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాము వాటికి పే చేసి, సో ఆ పే చేసిన వాళ్ళతో జాబ్స్ పోతే ఇక్కడ కంపెనీ కాదు కాబట్టి మనము ట్యాక్స్ అంత చార్జ్ చేయలేము, వీళ్ళు చార్జ్ చేసినట్టు చేయలేము. సో ట్యాక్స్ తక్కువ చార్జ్ చేస్తాము, ఆ ట్యాక్స్ ని
మందిని తీసుకెళ్లి మన జనాలు 140 కోట్లు, ఈ రోజుకి 150 అనుకుంటా, 150 కోట్ల జనాభాలో మన వర్క్ ఫోర్స్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్లీ 30 crores కూడా వర్క్ ఫోర్స్ లేని జనాభాలో ఇంత మందికి తీసుకెళ్లి పంచాలి అంటే ఎంత కష్టమో చూడండి. కాబట్టే ఇండియా ఇనిషియేటివ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేబీ నా వాయిస్, నేను ఇక్కడ చెప్తున్న వాయిస్ చాలా చిన్నదవ్వచ్చు, కానీ ఒకసారి ఈ వీడియో, ఇలాంటి ఒక వీడియో ఒక మన తెలుగులో ఎవరైనా కూడా పెద్ద యూట్యూబ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాయిస్ రైజ్ చేస్తే మేబీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తుందేమో, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గరికి వెళ్తే ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తారేమో, ఈవెన్ నాకే అనిపించింది. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న మీరు ఒక కంటెంట్ క్రియేటర్ గా ఉన్న ఒక కంటెంట్ క్రియేటర్ అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో ఈ రోజు ఒక ఏఐ సృష్టించింది, మీరు చూస్తున్న ఎడిటింగ్ ఆల్రెడీ ఏఐ చేస్తుంది, మీరు ఏదైతే వర్క్స్ ఈ మధ్య కాలంలో చూస్తే బీపీఓలు, కేబీఓ, కస్టమర్ సపోర్ట్ ఈ మధ్య కాలంలో మీరే చూడండి, ఒక కస్టమర్ సపోర్ట్ ఎప్పుడు చాలా తక్కువ, అంటే ఇది వరకు ప్రతిదానికి కాల్ చేసేవాళ్ళు, ఇప్పుడు 1 నొక్కండి 2 నొక్కండి అంటే ఆటోమేషన్ అయింది. అఫ్ కోర్స్ నేను మీకు ఇప్పుడు కంప్లీట్ గా ఈ వర్క్ అంతా రీప్లేస్ అయిపోయింది, రేపు పొద్దు నుంచి మనం జాబ్లెస్ అయిపోతాం అని చెప్పను, కానీ 10 ఏళ్లకైనా జరగచ్చు, 20 ఏళ్లకైనా జరగచ్చు. కానీ ఆ 20 ఏళ్ళు రావడానికి ప్లానింగ్ అనేది మనం ఇప్పుడే వేయాలి కదా. ఆ ప్లానింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరగట్లేదు. సో ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అలార్మింగ్ సిచ్యువేషన్. కాబట్టి నాకు యాజ్ అ పర్సన్ నాకు వచ్చిన డౌట్ ని నేను రీసెర్చ్ చేసుకుని నాకు వచ్చిన సొల్యూషన్స్ ఏంటి, ఏం తీసుకుంటున్నాయి గవర్నమెంట్ అనేది నేను మీ ముందు పెట్టాను. నాకంటే తెలివైన వాళ్ళు, లేకపోతే మన ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్స్ కూర్చుంటే ఇలాంటి సొల్యూషన్స్ ఇంకా మంచివి రావచ్చు. అలాంటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తే జాబ్ మార్కెట్ డిస్రప్ట్ అవ్వకుండా, ఎకనామీ స్లో డౌన్ అవ్వకుండా, ఎకనామీ స్టేబుల్ గా ఉండి జనాలందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఈ వీడియో నేను చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.